వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి జస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులు మాత్రమే రాబట్టవు, మన గుండెల్లో ఒక ముద్ర వేస్తాయి. అలాంటి మాస్టర్ పీస్ మురారి. మహేష్ బాబుని మనం సూపర్ స్టార్ అని అంటూ ఉంటాం, కానీ అసలైన నటుడిని బయటకు తీసిన సినిమా ఇదే. ముఖ్యంగా ఆ క్లైమాక్స్, గుణపం దిగి రక్తం కారుతుంటే ప్రాణాన్ని పళ్ళ బిగువున పెట్టి చావుతో పోరాడే ఆ సీన్ చూసి కంటతడి పెట్టని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అయితే ఆ సీన్ తీయడానికి ముందు లొకేషన్లో ఏం జరిగింది, కృష్ణవంశీ మహేష్కి చెప్పిన మాటలేంటి, తేడా కొడితే నన్ను చంపేస్తారు అని డైరెక్టర్ ఎందుకు భయపడ్డారు? తాజాగా సాక్షి ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారు రివీల్ చేసిన ఆ సంచలన విషయాలు ఇప్పుడు చూద్దాం. షూటింగ్ మొదలైంది, సినిమా మొత్తం అద్భుతంగా వస్తుంది, కానీ కృష్ణవంశీ గారి మధ్యలో మాత్రం ఒక్కటే అలజడి, అదే క్లైమాక్స్. మామూలు సినిమాల్లో లాగా హీరో విలన్ని కొట్టడం, శుభం కార్డు వేయడం ఆయనకు ఇష్టం లేదు. ఏదో ఒక అద్భుతం జరగాలి. మురారి చావుకి బతికికి మధ్య ఊగిసలాడే సీన్ అది. హీరోకి తెలుసు తను చనిపోతానని, కానీ తన మనసు ఒప్పుకోకూడదు. అదేం కుదరదు, నేను బతకాలి అని విధికి ఎదురెళ్ళాలి, దైవశక్తికి తన స్వశక్తిని అడ్డు వేయాలి. ఈ ఆలోచన రాగానే కృష్ణవంశీ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇది తెర మీద పండాలంటే సామాన్యమైన నటన సరిపోదు. సీన్ ఏంటంటే, బుల్లిగాడు గుణపం దింపేశాడు, మహేష్ ఒంటి నుంచి పొట్టు పొట్టు రక్తం కారిపోతుంది, ప్రాణం కూడా పోతుంది. మరోపక్క హీరోయిన్ వసుధ అది చూసి స్పృహ తప్పిపోతుంది. చుట్టూ చూస్తే విశాలమైన పొలాలు, కనుచూపు మేరలో ఎవరూ లేరు, సహాయం అడిగే దిక్కు లేదు. కానీ బామ్మకి మాట ఇచ్చాను తిరిగొస్తాను అని, ఆ మాట నిలబెట్టుకోవాలి. స్పృహలో లేని వసుని మోసుకెళ్ళాలి. శరీరమేమో సహకరించదు, ప్రాణమేమో పోతూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు లొంగాలి, చావైనా సరే నేను తగ్గను అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ మొత్తం కృష్ణవంశీ మహేష్ బాబుకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడే కృష్ణవంశీ గారు మహేష్కి ఒక విచిత్రమైన బ్రీఫింగ్ ఇచ్చారు. మహేష్ని చుట్టూ పంచభూతాలు తప్ప ఏవీ లేవు. ఒక పక్క ప్రాణం పోతున్న నొప్పి, మరో పక్క ఎవరూ లేని నిస్సహాయత. కానీ నువ్వు బతకాలి, వసుని పెళ్లి చేసుకోవాలి. ఆ నొప్పిని తట్టుకోవడానికి నీకు పిచ్చి లేవాలి, తల నిండా విచిత్రమైన ఆలోచనలు రావాలి, నవ్వొస్తుంది, ఏడుపొస్తుంది, నవ్వాలి, ఏడవాలి, గంతులెయ్యాలి, డాన్స్ చేయాలి. ఆ నొప్పిని ఆపుకోవడానికి పాట పాడాలి, అరవాలి, మట్టి తీసుకుని ఆ గాయం మీద రాసుకోవాలి, తిక్కగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలి అని చెప్పారు. ఒక్కసారి ఊహించుకోండి, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ఒక హీరోకి ఇలాంటి సీన్ చెప్తే ఎవరైనా భయపడతారు, కానీ మహేష్ రియాక్షన్ వేరు. అంతా విన్న మహేష్ ఒక్క సెకండ్ డైరెక్టర్ కళ్ళలోకి సూటిగా చూసి రెడీ సార్ అన్నాడు. రిహార్సల్స్ చేద్దామా అని అడిగితే వద్దు సార్, డైరెక్ట్ టేక్ అని చెప్పేశాడు మహేష్. అక్కడే కృష్ణవంశీ గారు ఒక పెద్ద రిస్క్ తీసుకున్నారు. నిర్మాత రామలింగేశ్వరరావు గారిని అడిగి 3 కెమెరాలు పెట్టించారు. లైటింగ్ సెట్ చూసి మహేష్ని ఒక 10 నిమిషాలు ఒంటరిగా వదిలేశారు. అప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉందంటే, యూనిట్ సభ్యులు ఒక 100 మంది, షూటింగ్ చూడ్డానికి వచ్చిన జనం ఒక 1000 మంది ఉన్నారు. కానీ ఎక్కడ భయంకరమైన నిశ్శబ్దం, ఎందుకంటే ఇది మహేష్కి ఒక నటుడిగా నిరూపించుకునే మూమెంట్. కృష్ణవంశీ ఇంటర్వ్యూలో ఒక మాట కూడా అన్నారు, ఈ సీన్ ఏమాత్రం తేడా కొట్టినా నేను అబాసుపాలు అయిపోతాను. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, మహేష్ అభిమానులు నన్ను చంపేసే ఉపద్రవం అది. అంత రిస్క్ ఉంది ఆ షాట్ లో. హీరోని అలా పిచ్చివాడిలా చూపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? కానీ మహేష్ మీద నమ్మకంతో యాక్షన్ చెప్పేశాను. యాక్షన్ చెప్పగానే మహేష్ బాబు మారిపోయారు. మురారి ఆవహించారు. ఆ గుణపం గాయం మీద మట్టి రాసుకోవడం, ఆ బాధలో డుమ్ డుమ్ నటరాజు అని పాట పాడడం, నవ్వడం, ఏడవడం, ఇవన్నీ చూస్తుంటే సెట్లో ఉన్న వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చాయి. పస్తులుండి మరి సింగిల్ టేక్ లో ఆ సీన్ ని పండించారు మహేష్. ఆ రోజు మహేష్ బాబు చేసిన ఆ నటన ఈ రోజుకి ఒక రిఫరెన్స్. మురారి సినిమా ఎందుకు క్లాసిక్ అయిందో అర్థమైంది కదా. కేవలం కథ మాత్రమే కాదు, ఒక డైరెక్టర్ విజన్, ఒక హీరో డెడికేషన్ కలిస్తే వచ్చే అద్భుతం అది. తేడా కొడితే చంపేస్తారు అన్న సీనే సినిమాకి ప్రాణంగా నిలిచింది. ఈ న్యూ ఇయర్కి మళ్ళీ మురారి వస్తుంది. థియేటర్లో ఆ సీన్ చూసి మళ్ళీ ఎమోషనల్ అవ్వడానికి రెడీ అయిపోండి. మీకు మురారిలో ఏ సీన్ ఇష్టం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.